నిజాంపేట మండల కేంద్రంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయం వద్ద సోమవారం ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ 78వ జన్మదినం సందర్భంగా నిజాంపేట మండల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ 77 వసంతాలు పూర్తి చేసుకుని 78వ వసంతంలోకి అడుగుపడుతున్న సందర్భంగా మండల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నామన్నారు. ఆ దేవుడు ఆశీస్సులు ఆమెపై ఉండాలని, రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్లడానికి తగిన సూచనలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఆమె కృషి సహాయ సహకారాలు ఉండేలా సోనియా గాంధీ ఆరోగ్యంపై దేవుని ఆశీస్సులు ఉండాలన్నారు. మాజీ అధ్యక్షురాలైనటువంటి ప్రస్తుత రాజ్యసభ ఎంపీ గౌరవ సోనియా గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు దేశవ్యాప్తంగా సోనియా గాంధీ గారి జన్మదినాన్ని 29 రాష్ట్రాలలో కూడా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. అలాగే ఏదైతే భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉండే అలాగే తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సాధించాలనే ఉద్దేశంతో తెలంగాణ మలిదశలో ఎందరో అమరులైన అమరవీర త్యాగాల ఫలితంగా అందరూ కూడా కాంగ్రెస్ నాయకులు అఖిలపక్షం సభ్యులందరూ కలిసి కూడా తెలంగాణ ఆ రోజు కేంద్రంలో తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేది. అలాంటి నాయకురాల్ని అందరూ ఒప్పించి ఏదైతే తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చడానికి తెలంగాణ ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. తెలంగాణ 4 కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇచ్చిన ఘనత కూడా శ్రీమతి సోనియా గాంధీ గారిది. అలాగే ఈరోజు తెలంగాణ తల్లి రూపుదిద్దుకుంటుంది కొత్తగా సచివాలయంలో. ఆ సచివాలయ ఆవరణంలో గత ప్రభుత్వం 10 సంవత్సరాలు కూడా ప్రభుత్వాన్ని పాలించి కూడా తెలంగాణను పాలించి ఏదైతే తెలంగాణ తల్లి అనేటువంటి తెలంగాణ విగ్రహాన్ని ఆవిష్కరించలేదు. అటువంటి ప్రభుత్వం ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటుంది. అలా కాకుండా సంవత్సర కాలంలోనే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పిసిసి అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మంత్రులు సహచర ఆధ్వర్యంలో అందరూ కూడా పెద్ద మనుషులు కలిసి ఈరోజు తెలంగాణ తల్లి గారి ఆదేశానుసారంతో శాసనసభ్యుడు మెదక్ శాసనసభ్యుడైనటువంటి మైనంపల్లి రేవతి గారి ఆదేశంతో నిజాంపేట్ మండలంలోని శ్రీ రేణుకా తల్లి ఆవరణంలో దేవుని ఆవరణంలో 78వ జన్మదినాన్ని పురస్కరించుకొని మండల 16 గ్రామ పంచాయతీల నుంచి కూడా కార్యకర్తలు, సీనియర్ నాయకులు, యూత్ అందరు కలిసి కూడా ఈరోజు నిజాంపేట మండలంలో ఘనంగా సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. అందరికి కూడా పత్రికా సోదరులందరికీ కూడా మరియు అందరి గ్రామ ప్రజలకు, మండల ప్రజలకు, కాన్స్టిట్యూన్సీ ప్రజలకు అందరికీ కూడా సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని ధన్యవాదాలు అర్పిస్తూ ఈరోజు వచ్చిన వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం, మైనంపల్లి హనుమంతరావు గారి నాయకత్వం, రోహిత్ గారి నాయకత్వం. ఏఐసిసి మాజీ అధ్యక్షురాలు అయినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారి 77 వసంతాలు పూర్తి చేసుకొని 78వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా నిజాంపేట మండల కేంద్రంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మదేవి ఆలయ ఆవరణలో నిజాంపేట మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమక్షంలో 78వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆ దేవుడు శ్రీ సోనియా గాంధీ గారి పై ఎల్లప్పుడూ ఆశీస్సులు ఉండాలని, ఇంకా సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటూ ఆమె కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళడానికి తగిన సూచనలు, సలహాలు ఇచ్చుకుంటూ కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించే బాధ్యత తీసుకోవాలని, ఆమెకు దేవుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు సమకూర్చాలని మేము మనసారా ప్రార్థిస్తూ ఇట్టి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య నాయకులకు మరియు కార్యకర్తలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
జై కాంగ్రెస్, సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, జై సోనియా గాంధీ.